నెల 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్లో బ్రహ్మాండంగా అందరూ ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొని ఓట్లు వేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మన నియోజకవర్గం శ్రీశైలంలో కూడా ప్రజలందరూ ఈవీఎంలు ప్రాబ్లం ఇప్పించినప్పటికీ మరి దాదాపు 83% పోల్ కావడం అనేది ఇది తెలుగుదేశం పార్టీ విజయానికి సూచికగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళలు, వృద్ధులు ఎంత ఆలస్యమైనా కూడా రాత్రి 8, 9 అయిన చోట్ల కూడా అందరూ కూడా పాల్గొని 80-85% ఆ గ్రామాలలో కూడా పోలింగ్ కావడం చాలా సంతోషకరం. ఇదంతయు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక మంచి కార్యక్రమాలు చేసినందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ బీజేపీ పార్టీ, అలాగే టీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్య ఎలక్షన్ కమిషన్ను కూడా లోబర్చుకొని అనేక ఇబ్బందులకు గురి చేయడం, స్వయాన ఎలక్షన్ కమిషనరే సరైన బలగాలు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పడం, ఇవన్నీ ఒక ప్రీప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే మరి అనేక అక్రమాలకు గతంలో ఎన్నడూ లేనటువంటి సిగ్గుపడాల్సిన విషయాలు అక్రమాలు జరగడం, ఎలక్షన్ కమిషన్ చేతులెత్తేసి పోలింగ్ బూత్లలో ఇష్టానురాజ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉంటే కూడా ఎక్కడ కూడా కంట్రోల్ లేకుండా సక్రమంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయకుండా చేయడం అనేది కూడా చాలా బాధేసే కార్యక్రమం. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని మళ్ళీ పురోగతిలోకి తీసుకుపోగలడనే నమ్మకంతోనే మరి ప్రజలందరూ కూడా ఈ విధమైన పోలింగ్లో పాల్గొనడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి పోలింగ్ ఈరోజు శాతం జరిగింది. మరి దీంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో మనం అందరం కూడా చూసాం. మన నియోజకవర్గానికి వస్తే అనేక చోట్ల ఏదో ఒక నెపంతో వివాదాలు సృష్టించి పోలింగ్ జరగకుండా చేయాలనడం, బూతులలోకి దౌర్జన్యంగా రావడం, బూతుల దగ్గర కొట్లాటలు పెట్టుకోవడం కొన్ని సంఘటనలు జరిగాయి. స్వయాన అభ్యర్థే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే బూతులలోకి పోవడం, బెదిరియడం, క్యూలలో నిలబడిన ఓటర్లను ఫ్యాన్ గుర్తుకేమని చెప్పేసి అడగడం, ఎంత నీచమైన పనులు ఇవన్నీ. ప్రజలు ఒక అభిప్రాయంలో ఉంటారు, వాళ్ళకి ఎవరు మనోభిష్టం ప్రకారం ఎవరైతే మంచి పనులు చేశారో వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. అలా కాకుండా ఈ విధమైన పనులన్నీ చేసి మా కార్యకర్తల నాయకులు కూడా బెదిరించి మరి నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో సుశీలాబాయి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దౌర్జన్యం చేసి ఒక ఆడకూతురని కూడా చూడకుండా ఆమెను జుట్టుపట్టుకొని లాగి కొట్టి, కర్రలు తీసుకొని కొట్టి తల మీద, భగవంతుని దయ వల్ల ఆమె ప్రాణాలకు అపాయం రాలేదు. కానీ వాళ్ళు చేసిన అకృత్యాలు ఏదైతే ఉన్నాయో మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మనం చూస్తూ ఉన్నాం. నేను గతంలో కూడా ఎలక్షన్లప్పుడు కూడా చెప్పాను, క్యాన్వాస్ తిరిగేటప్పుడు కూడా చెప్పాం, ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం ఇటువంటి వాళ్ళ వల్ల భ్రష్టు పట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే చూసాం, ఆయన అధికార పార్టీలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు గ్రామాలలో ఎట్లా చిచ్చులు పెట్టాడు,
ఏ రకంగా అనవసరమైన కేసులు పెట్టాడు, అనవసరమైన చిన్న చిన్న వాటికి 307 కేసులు పెట్టేయడం, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. గతంలో నేను కానీ ఏరా ప్రతాప్ రెడ్డి కానీ పోటీ చేసుకొని నిలబడడం కానీ ఓడడం గెలవడం సహజం. కానీ ఏ రోజు కూడా రాజకీయాల వరకే పెట్టుకున్నాం. కానీ పర్సనల్గా గ్లడ్జెస్ పెంచుకొని గ్రామాలలో చిచ్చులు పెట్టి ప్రజలను చెడగొట్టడం, శాంతి భద్రతలకు వివాదం కల్పించడం ఏ రోజు కూడా జరగలేదు. చక్రపాణి రెడ్డి గారే కాదు, ఆయన కొడుకు కూడా ఏం మాట్లాడడం మీరు చూస్తే తెలుస్తుంది. ప్రచారంలో భాగంగా అరే ఒరే అని మాట్లాడడం అభ్యర్థులను, నా వయసు ఏంటి, ఆ పిల్లోడి వయసు ఏంటి. సో ఇటువంటి కిరాతకులను, అలాగే ప్రజాస్వామ్యం పట్ల విలువలు లేని వాళ్ళను అభ్యర్థులుగా ఎన్నుకుంటే ఇక గ్రామాలు ఏ రకంగా ప్రశాంతంగా ఉంటాయో. అందుకే చెప్పాను ప్రజలకు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వీళ్ళు, మనము ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా ఉంటే వీళ్ళు ఇష్టపడరు. మనల్ని ప్రజలను చెడగొట్టాలని చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల స్థితిగతులు వాళ్ళకి తెలియవు. ఎంతసేపు ఉన్న వాళ్ళ రాజకీయాల స్వార్థాల కోసమే అన్ని రకాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. అందుకే ఇటువంటి వాళ్ళను గెలిపించొద్దండి. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రజలు గతంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా పంటలు పండించుకొని పచ్చగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. వీళ్ళ ప్రవర్తనను చూస్తే పొరపాటున వీళ్ళకి అధికారం వస్తే ఏ విధంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి, ప్రజల మధ్యన చిచ్చులు పెట్టి అశాంతికి గురి చేస్తారనేది మనం చిన్న చిన్న ఇన్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే పోలింగ్ అయిపోయింది, కౌంటింగే కాదు అప్పటికే అధికారంలోకి వచ్చేసామని అహంకారంతో ఈ రకమైన పనులు చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనా చెప్తా ఉన్నాను, దయచేసి మొన్న కూడా 2-3 మీటింగ్లలో చెప్పాను నేను, మంచిగా ఉంటే రాజకీయాల వరకే మంచిగా ఉందాం. లేదు మీరు ఇంకా ఏదన్నా కావాలని కోరుకుంటే దానికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా ఏ విధంగా నా కార్యకర్తలను కాపాడుకోవాలని, ఏ విధంగా మా నాయకుల కార్యకర్తలను మాకు కూడా తెలుసు. ఇటువంటి దౌర్జన్యాలకి పాల్పడితే ఇక మీదట సహించలేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.